It is magnetic field materials, nothing but magnetic materials. సో ఈ యూనిట్ నుంచి కొన్ని షార్ట్ ఆన్సర్ డెఫినేషన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎంఎంఎఫ్, రిటెంటివిటీ, ఇట్లా నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. సో ఇవి వాటి మీనింగ్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాటిని ఇంగ్లీష్ లో రాయడానికి ట్రై చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే the space or area around the magnetic material is called magnetic field. సో ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఆర్ ఒక మ్యాగ్నెటిక్ ఏరియా ఏదైతే కవర్ అవుతుందో ఒక మ్యాగ్నెట్ చుట్టూ దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము, ఆ పర్టికులర్ గా మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని. అండ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, దీస్ ఆర్ బేసికలీ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ విచ్ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న ఫీల్డ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ ఏరియాలో ఉన్న లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో విచ్ రిప్రజెంట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ టు సౌత్. జనరల్లీ డైరెక్షన్ అనేది నార్త్ నుంచి సౌత్ కి వెళ్తూ ఉంటుంది. సో ఆ ఏరియాని మనకి ఇక్కడ అది చూపిస్తూ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, నెక్స్ట్ డెఫినేషన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ నోన్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై psi or phi letter and measured in Webers. And magnetic flux density, the flux density is the number of magnetic lines of flux that passes through a certain point on a surface is called magnetic flux density. Units is Tesla. And MMF, magnetomotive force, it is a force which drives the flux through a magnetic circuit. Coming to next definition, permeability. It is the property of a material which allows flux freely through it. So it is represented by letter mu measured in Henry per meters. And susceptibility, ratio of magnetization to the magnetizing force M by H. And classification of magnetic materials, ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్ విడిగా కూడా అడగవచ్చు ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ పారామాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అని. సో ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఐరన్, నికెల్, కోబాల్ట్, స్టీల్. అండ్ పారామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే అల్యూమినియం, ప్లాటినం, మెగ్నీషియం, లిథియం ఎక్సెట్రా. అండ్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే సిల్వర్, కాపర్, బిస్మత్, జింక్. సో a magnet will strongly attract, it will comes under ferromagnetic materials. And weakly attracting nature కలిగి ఉంటే కనుక పారామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. అండ్ వీక్లీ రిపెల్ అవుతుంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. అంటే స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేసుకుంటుంటే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్, వీక్ గా అట్రాక్ట్ చేసుకుంటుంటే కనుక మెటీరియల్స్ ని అది పారామాగ్నెటిక్ మెటీరియల్స్. అండ్ కంప్లీట్ గా రిపెల్ చేస్తుంటే కనుక డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్స్ కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసి రాయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్ కి. ఇది ఒకటి అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఐ క్వశ్చన్స్ లో ఈ చాప్టర్ నుంచి అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్, మ్యాగ్నటైజేషన్ కర్వ్ ఆర్ బిహెచ్ కర్వ్. సో మ్యాగ్నటైజేషన్ కర్వ్ ఆర్ బిహెచ్ కర్వ్ అనేది ఈ డయాగ్రామ్ డ్రా చేసి దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్. సో ద కర్వ్ విచ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ద మ్యాగ్నటైజింగ్ ఫోర్స్, నథింగ్ బట్ బి అండ్ హెచ్ మధ్యలో మనం టోటల్ గా ఇక్కడ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మనం దీన్ని బిహెచ్ కర్వ్ అని కూడా పిలుస్తాం. అంటే ద టోటల్ ప్రాసెస్ ఇన్ బిట్వీన్ ద ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ద మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఆఫ్ ఏ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నది ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కింద తీసుకుంటాం. సో హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నటైజేషన్ కర్వ్ ఆర్ బిహెచ్ కర్వ్. So in ferromagnetic material the B increases when the H is also increases. So ఇక్కడ B అనేది y యాక్సిస్ లో, H అనేది x యాక్సిస్ లో తీసుకున్నాం. సో ఇక్కడ ఈ పాయింట్ ప్రకారం ఏంటంటే ఇఫ్ ఇన్ ferromagnetic materials if the condition B increases then H is also increases. సో B ని మనం ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంటే H కూడా ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ 4 regions. సో ఫ్రమ్ సెంటర్ కార్నర్ పాయింట్ నుంచి తీసుకుంటే O2A అండ్ A2B, ఇక్కడ లీనియర్ జోన్ ఈ మిడిల్ లో ఉన్నది A2B పాయింట్ అవుతుంది. అండ్ B2C అండ్ C2D, సాచురేషన్ జోన్ అనేది C2D కింద తీసుకుంటాం. అండ్ నాన్ లీనియర్ జోన్, లీనియర్ జోన్ అండ్ సాచురేషన్ జోన్, ఇట్లా ఇక్కడ జోన్స్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆపరేషన్. సో ఈ బిహెచ్ కర్వ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, హిస్టెరిసిస్ లూప్. సో హిస్టెరిసిస్ లూప్ కూడా లోపల కూడా ఆపరేషన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే ఇక్కడ ఓవరాల్ గా ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్లోజ్డ్ లూప్ ABCDEFA.
సో కర్వ్ ఓఏ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. O2A అండ్ A2B, B2C అండ్ C2D, D2E అండ్ EFA. సో ఇట్లా ఈ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇఫ్ ద మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 0 to certain maximum, the flux density is also increased from 0 to maximum represented by curve OA. సో అంటే ఫ్లక్స్ డెన్సిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, దేని బేస్ చేసుకుని అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సేమ్ వైస్ వర్సా వై యాక్సిస్ లో బి అనేది ఇక్కడ ప్లేస్ చేసాం అండ్ ఎక్స్ యాక్సిస్ లో హెచ్ ప్లేస్ చేసుకున్నాం కర్వ్ రిప్రజెంటేషన్ లో. సో హెచ్ వాల్యూ కనుక ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా బి వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కర్వ్ అనేది ఇక్కడ దాని రిప్రజెంటేషన్ ఫ్రమ్ O to A. సో సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది O. సో ఇక్కడ నుంచి ఏ వరకు ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ పాయింట్, if now the magnetizing force is gradually reduced to 0, OA is not retraced. సో జనరల్ గా గ్రాడ్యువల్ గా రీట్రేస్ అవుతున్నప్పుడు, రెడ్యూస్ అవుతున్నప్పుడు 0 కి ఆర్ O పొజిషన్ కి అది మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో రావాలని లేదు. సో ఇట్ ఈస్ OA is exactly not retraced. So at H equal to 0, the material is still magnetizing and the flux density has the value of OB is called as residual magnetism. సో H అనేది ఈక్వల్ టు 0 కండిషన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా రెడ్యూస్ అవుతుంది 0 అని చెప్తున్నాం కాబట్టి ద ఫ్లక్స్ డెన్సిటీ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ OB. సో O అనేది సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ B కర్వ్ అనేది మీకు ముందు స్లైడ్ లో O to B. సో ఈ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటారు, ఇన్ బిట్వీన్ O to B. సో ద పవర్ ఆఫ్ రిటైనింగ్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఇస్ కాల్డ్ రిటెంటివిటీ ఆఫ్ ద మెటీరియల్. సో ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ లో అడగడానికి అవకాశం ఉంటుంది, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా సేమ్ హెచ్ వాల్యూని బి వాల్యూని ఇంక్రీజ్ ఆర్ రివర్సింగ్ అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా మనకి OB కర్వ్, OC కర్వ్ అండ్ OD కర్వ్ అండ్ OE ఇట్లా వస్తుంది. So if the demagnetizing force is gradually reduced to 0, the curve DE is obtained when H is equal to 0 and B is equal to OE. To neutralize this H increase in positive direction, EFA will be obtained. So total ఈ క్లోజ్డ్ లూప్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. O to A దగ్గర స్టార్ట్ అయిన ప్రిన్సిపల్ అనేది A to B ఆర్ B to C అండ్ C to D అండ్ D to E అండ్ EFA. సో ఈ పాయింట్స్ అన్నిటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ చెప్తున్న ఈ మెథడ్ ప్రకారం మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఎస్ఐఎస్ లో వచ్చేది BH కర్వ్ ఒకటి అండ్ హిస్టెరిసిస్ కర్వ్ ఒకటి. ఈ రెండు క్వశ్చన్స్ మాత్రమే మనకి ఎస్ఐ క్వశ్చన్స్ కింద అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. అండ్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ అండ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఇది షార్ట్ ఆన్సర్ కింద అడగొచ్చు. సో సాఫ్ట్ మెటీరియల్స్ లో అండ్ కోయర్సివ్ ఫోర్స్ అనేది గ్యాప్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఎలా ఉంటుంది అనేది. కోయర్సివ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటే హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ కోయర్సివ్ ఫోర్స్ తక్కువ ఉంటే కనుక అది సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వస్తుంది. సో వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, సాఫ్ట్ ఐరన్, సిలికాన్ స్టీల్, నికెల్ ఐరన్, ఇవన్నీ సాఫ్ట్ మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్స్. అండ్ హార్డ్ మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్స్ కార్బన్ స్టీల్, టంగ్స్టన్ స్టీల్, కోబాల్ట్ స్టీల్, ఇవన్నీ కూడా హార్డ్ మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్స్. వీటి యొక్క కోయర్సివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ బిట్వీన్ లూప్ మధ్యలో మనకి కోయర్సివ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. And Curie point, it is also one of the important short answer. So Curie point is the temperature above which certain material lose their permanent magnetic property. ఏదైతే మనం టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ మెటీరియల్ అనేది దాని యొక్క మ్యాగ్నెటిజం ప్రాపర్టీ కోల్పోతే గనక ఆ ఏదైతే పాయింట్ దగ్గర కోల్పోతుందో ఆ పాయింట్ ని క్యూరీ పాయింట్ అంటాము టెక్నికల్ గా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది షార్ట్ ఆన్సర్. అండ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ కూడా ఒక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ ఈ చాప్టర్ లో. వెన్ ఎ మెటీరియల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ర్యాపిడ్లీ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెర్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆన్ ద మెటీరియల్. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్. సో ఎప్పుడైతే ఒక మెటీరియల్ ఒక ర్యాపిడ్లీ చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ అయిందో, సో దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ ఎక్స్టెన్షన్ అండ్ కంటిన్యూస్ కాంట్రాక్షన్. ఈ రెండు కూడా ప్యారలల్ గా జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ని మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అంటాం. ఓకేనా. సో ఇలా ఈ చాప్టర్ 5th చాప్టర్ లో కూడా మెయిన్ షార్ట్ ఆన్సర్స్ ఏంటి, ఎస్ఐస్ ఏంటి, ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకుని చదవండి నీట్ గా.